హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ పొంగల్. సో ఈరోజు ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మా తాతగారు అన్నమాట. నన్ను బాగా ఎత్తుకొని ఆడించారు. నేను ఇప్పటికీ ఆ రోజులు నేను మర్చిపోలేను. తను చెప్పిన ఆ కథలు కానివ్వండి, ఆడించిన ఆ రోజులు కానివ్వండి, ఎప్పటికీ మర్చిపోలేను తాత. సో నువ్వు లేని ఈ కొన్ని రోజులు, ఈ కొన్ని సంవత్సరాలు మాకు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉన్నావు. సో ఆ ఫోటోలేనే కాకుండా మా ఇంట్లో అప్పుడప్పుడు వచ్చి మేము చేసే తప్పులు అవన్నిటినీ సరిదిద్దుతూ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తాత. సో అలానే చూడండి, మా నాన్నగారు ఈరోజు ఫాస్టింగ్ ఉన్నారనమాట. ఎందుకనంటే మా తాతగారికి పూజ చేయాలంటే మా కల్చర్లో అయితే, మా బంజారాలో అయితే కన్ఫామ్గా కొడుకు ఎవరైతే పూజ చేసే వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఉండి మొత్తం పూజ అయిపోగొట్టినాకనే తినాలన్నమాట. సో అది కూడా ప్రతి ఒక్కరు తిన్నాకనే తినాలి. సో ఇలా మా నాన్నగారు 5 ముద్దలు రైస్ చేసేసి దాని మీద కొంచెం నెయ్యి అండ్ ఆల్సో బొగ్గు మీద కొంచెం నెయ్యి, రైస్ కొన్ని పెట్టేసి ధూపం ఇచ్చేసారు. దాని తర్వాత తెచ్చిన ఆల్కహాల్ని ఇలా 5 డ్రాప్ బై డ్రాప్ పోసేసాక దాని తర్వాత ఇంకేముందండి, వాటర్, ఒక చెంబు వాటర్ కూడా నింపుకొని 5 టైమ్స్ చల్లాలన్నమాట. సో ఇదేంటంటే చల్లడం దేనికి అని నాకు డౌట్ వచ్చింది. నాకు తెలిసి ఇది ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడానికేనేమో, నాకు తెలిసే చెప్తున్నాను. దాని మీనింగ్ ఏముందో నాకు ఇప్పటికీ తెలియదు. సో ఇలా వాటర్ చల్లేసాక ఇంకేముంది, ఎవరికైతే బాగా ప్రేయర్ చేయడం వచ్చో వాళ్ళు ముందుకు వచ్చి గట్టిగా ప్రేయర్ చేయాలన్నమాట. సో ఇక్కడికైతే ఎవరు ప్రేయర్ చేశారంటే మా మామగారు వచ్చారు ఊరు నుంచి. తనను మేము ముందు నుంచి పెట్టి మేము వెనకాల వెళ్ళిపోయామన్నమాట. సో నేనేం కోరుకుంటున్నానంటే, ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళైతే కన్ఫామ్గా మన ఓల్డెన్ డేస్లో ఉన్న ఈ జనరేషన్ కల్చర్ని ప్రతి ఒక్కరూ మనం ముందు తరానికి మనం అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ జనరేషన్లో పూజ చేయడం చాలామంది మర్చిపోయారు. సో మా మామగారు అయితే ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసేసారు. లేడీస్ ఒకవేళ మొక్కాలి అని అంటే కింద కూర్చొని బయట కొంగు తల మీద మొత్తం కప్పుకొని ప్రేయర్ చేయాలన్నమాట. సో ఇలా పూజ చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా మేము రెడీ చేసి పెట్టుకున్న ప్రసాదాలు అవన్నీ ఇలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. దాని తర్వాత ఏంటంటే, ఈ పూజలో ఫైనల్గా ఒకటి ఏంటి అని అంటే, మా నాన్నగారు అందరి తర్వాత తినాలి. ఎందుకంటే అప్పటికి పూజ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.